ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో? వాసుకి పేరు చెప్తే హడిలిపోతారు. అంత పెద్ద సర్పం, అంత పెద్ద సర్పాన్ని తీసి మెడలో హేళగా ఆభరణంగా వేసుకున్నాడు. ఆదిశేషుడు 1000 పడగలతో భూమిని మోస్తాడు. అటువంటి ఆదిశేషుడు ఎగిరి కాలిని పట్టుకుంటే పాదానికి అంజల అలంకారం చేసుకున్నాడు. ఆయన చెయ్యలేనిది ఏముంది లోకంలో? హాలాహలాన్ని చూసి అందరూ భయపడిపోతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి బ్రతిమాలేరు. అందరూ హాలాహలం తరువుకొచ్చేస్తోంది, కాల్చేస్తోంది అని భయపడి చని కైలాసముజొచ్చి శంకరుడి వాసద్వారముంజేరి ఈశుని దవ్వారిగులు అడ్డుపడ్డ తలమంచుందొచ్చి కుయ్యో బొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమని చంబుజానన ముఖ్యుల్కని రక్తరక్షణ కళా సంరంభుని శంభుని అంటారు పోతన గారు. వెళ్ళి కైలాసానికి శంకరా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారు, స్వామి రక్షించన్నారు అనేటప్పటికి బయటికి వచ్చి హాలాహలాన్ని దేవతల కోసం పుచ్చుకున్నాడు.